ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు మన రెసిపీ పచ్చిమిరపకాయ బజ్జీలతోని పచ్చిమిరపకాయ బజ్జీయే కాకుండా ఒకసారి ఇలా ఆవకాయ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్। టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట। అంతే కాదండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చిమిరపకాయ ఆవకాయను ఒక్కసారి టేస్ట్ చూడండి। టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది। అంతే కాదు తినే కొద్దీ ఇంకా తినాలనిపించేటువంటి ఈ ఆవకాయని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను। ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి। నేనైతే పచ్చిమిరపకాయ బజ్జీ వేసుకునేటువంటి పచ్చిమిరపకాయల్ని 250 గ్రాములు తీసుకున్నానండి। వీటిని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఫ్యాన్ కింద 1 గంట ఆరబెట్టుకున్నాను। అంతేకాదండి ఈ ఆవకాయ కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే పచ్చిమిరపకాయలు అన్నవి మెత్తగా ఉండకూడదు। అంతేకాదు పచ్చిమిరపకాయల మీద ఉండేటువంటి తొడుగు అన్నది కొంచెం వడిలినట్టుగా ఉంటే దాన్ని సిజర్తో కట్ చేసేసుకోవాలండి। ఇలా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలని మనం గుత్తు వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా ఈ పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని దానిలో ఉన్నటువంటి సీడ్స్ అన్ని తీసేయాలన్నమాట। ఇలా పచ్చిమిరపకాయలో సీడ్స్ తీసినప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, లేకపోతే పచ్చిమిరపకాయలు అన్నవి ఇరిగిపోయే ఛాన్స్ అన్నది ఎక్కువ ఉంటుంది। తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ సైజు నిమ్మకాయలు నేను 4 నిమ్మకాయల రసం కూడా తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను। తర్వాత పచ్చిమిరపకాయలోని ఉన్నటువంటి సీడ్స్ అన్ని తీసేసిన తర్వాత ఈ తీసినటువంటి నిమ్మకాయ జ్యూస్ ని ఆ పచ్చిమిరపకాయలకి జాగ్రత్తగా పట్టించుకొని 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాము। పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ మెంతులను వేసుకోవాలండి। మెంతులు అన్నవి 1-2 నిమిషాలు వేపుకోవాలి। ఇలా మెంతులు అన్నవి వేపుకున్న తర్వాత దీనిలోకి 2 టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని మెంతులు ఆవాలు చిటపటమని అయ్యే అంతవరకు వేపుకోవాలన్నమాట। ఇలా చిటపటలాడుతున్నప్పుడు కొంచెం కలర్ అన్నది చేంజ్ అవుతుంది। అప్పుడు పొయ్యి అన్నది ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి చక్కగా చల్లార పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి। అలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం। తర్వాత ఒక బౌల్ తీసుకొని దీనిలోకి మెజరింగ్ కప్పుతోని 1/2 కప్ పచ్చడి కారాన్ని వేసుకుంటున్నానండి। తర్వాత దీనిలోకి 1/2 కప్పు ఉప్పు, ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి మెంతిపిండి ఉంది కదా దాన్ని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి తక్కువ ఒలుచుకున్నటువంటి 30 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। ఇక్కడ వెల్లుల్లి అన్నవి మీ ఇష్టానికి అనుగుణంగా వేసుకోవచ్చు। ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి నేను 1 కప్ ఆయిల్ అన్నది తీసుకుంటున్నానండి। ఈ ఆయిల్ అన్నది కాకపెట్టింది కాదు, పచ్చి ఆయిల్ అన్నమాట। ఈ ఆయిల్ అన్నది కొంచెం కొంచెం పోసుకుంటూ మనం ఉప్పు కారము ఆవపిండి వెల్లుల్లి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పచ్చిమిరపకాయలకి నిమ్మకాయ పట్టించుకున్నాం కదండి, ఆ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దానిలోని మిగిలినటువంటి నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసుకోవాలండి। ఇది కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మిగిలి ఉన్నటువంటి ఆయిల్ కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని 24 గంటలు పక్కన పెట్టుకుందాము। 24 గంటలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయ ఆవకాయ అనేది ఎంత బాగుందో। ఇలా కలుపుకున్న తర్వాత వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోయా లేవు అన్నది ఒక్కసారి చెక్ చేసుకోవాలండి। సరిపోకపోతే వాటిని కూడా వేసుకుని బాగా కలుపుకొని ఇంకొక 24 గంటలు పక్కన పెట్టుకోవాలి। అంతేనండి, ఇది ఎయిర్ టైట్ బాక్స్లోని పెట్టుకున్నారనుకోండి బయట ఉంచుకుంటే 2-3 నెలల వరకు స్టోర్ ఉంటుందన్నమాట। అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు ఉంటుంది। అంతేకాదు మనం పచ్చడి వేసుకునేటప్పుడల్లా ఆ స్పూన్కి మాత్రం తడి లేకుండా చూసుకోండి। అండి ఎప్పుడు తినే ఆవకాయలు బోరు కొడితే ఒక్కసారి ఇలా పచ్చిమిరపకాయ ఆవకాయ ట్రై చేసి చూడండి। ఏ సీజన్లోనైనా చక్కగా పెట్టుకోవచ్చు అనమాట। వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందన్నమాట టేస్ట్। ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।